వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రయాణికులకు అందుబాటులోకి రానున్న ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు. హైదరాబాద్ విజయవాడ మార్గంలో 50 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను ప్రారంభించనున్న టీఎస్ఆర్టీసీ. చేయాలని డిమాండ్. డీటెయిల్స్ చూస్తే పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను ప్రయాణికులకు అందుబాటులోకి రాబోతున్నాయి. హైదరాబాద్ విజయవాడ మార్గంలో 50 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను నడపాలని నిర్ణయించిన టీఎస్ఆర్టీసీ వాటిలో 10 బస్సులను నేటి నుంచి వాడకంలోకి తెస్తోంది. అత్యున్నత నాణ్యత ప్రమాణాలు, హైటెక్ హంగులతో అందుబాటులోకి తెస్తున్న ఈ కొత్త ఎలక్ట్రిక్ ఏసీ బస్సులకు ఈ గరుడగా సంస్థ నామకరణం చేసింది. హైదరాబాద్ మియాపూర్ క్రాస్ రోడ్స్ సమీపంలోని పుష్పక్ బస్ పాయింట్ వద్ద నేడు ఈ బస్సులు ప్రారంభోత్సవం జరగనుంది. తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, సంస్థ చైర్మన్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తో కలిసి ఈ గరుడ బస్సులను ప్రారంభించడం జరుగుతోంది. జగిత్యాల జిల్లా రహదారిపై ధాన్యం బస్తాలపై కూర్చుని రైతులు నిరసన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. జగిత్యాల అర్బన్ మండలం తిప్పన్నపేట ఐకేపీ సెంటర్ వద్ద జగిత్యాల ధర్మపురి ప్రధాన రహదారిపై బస్తాలు వేసి వాటిపై కూర్చుని రైతులు నిరసన తెలిపారు. 30 రోజులైన కొనుగోలు కేంద్రంలో పోసిన ధాన్యం కొనుగోలు చేయటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షాల వల్ల ఇప్పటికీ రైతులు తీవ్రంగా నష్టపోతే అధికారులు కొనుగోలు వేగవంతం చేయకపోవడంతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రైతులందరూ ఇబ్బంది పడుతున్నారు. నెల రోజులు ఇక్కడ వడ్లు వచ్చి ఒకసారి చూడండి, దాదాపు ఒక 10,000 క్వింటాల వడ్లు అవుతాయి. ఇంకా కోతలు కోసేటి ఉన్నాయి, ఇంకా వడ్లు వస్తున్నాయి. ఇక్కడ ప్లేస్ లేదు, కటింగ్ లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని రైతులందరూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. మొన్నటిదాకా పంట రోగాలతో అకాల వర్షాలతో రైతులు చాలా నష్టపోయింది. ఇప్పుడు దాదాపు ఒక 15 క్వింటాలు 20 క్వింటాలు కూడా వెళ్ళాలి ఎకరానికి. దాదాపు 30 క్వింటాలు వెళ్తేనే రైతుకు గిట్టుబాటు అవుతుంది. పెరిగిన ఎరువుల ధరతో కానీ, వడ్ల ధరతో కానీ, నిత్యావసర సరుకులు కానీ రైతుకు ఏం లాభం లేదు. లాభం లేకున్నా పర్లేదు, పెట్టుబడులు అడికాడికి రావాలని చెప్పి ఇలా బాధ. కానీ అవి కొనుగోలు చేస్తలేరు. కొనుగోలు చేసినా కానీ ఒక్కటే లారీ పోయింది, ఒక్క లారీ కూడా దిగలేదు. అది కూడా కటింగ్ ఈ రైతులు పోయి మాట్లాడుకుంటే ఆఫీసర్లు ఇప్పుడు ఎప్పుడైతే ఇక్కడికి వెళ్ళి ఐకేపీ సెంటర్ నుంచి లారీ ఎక్కినాయంటే అదంతా ఆఫీసర్లే చూసుకోవాలి, చూసుకోవాలి. రైతులను పోయి మాట్లాడుకొని రమ్మంటే రైతు పోతే రైతు మీదోడు దాదాపు బస్తకు 4-5 కిలోలు కట్ చేస్తుంది. బస్తకు 4-5 కిలోలు అంటే క్వింటల్ కింద ఎన్ని అయితే 10-8 కిలోల దాకా కట్ అవుతుంది. అట్లా నష్టపోతుంది రైతు. కాబట్టి అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, మంత్రి కొప్పులీశ్వర్ గారి, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారిని స్పందించి అధికారులను ఆదేశించి వెంటనే కలెక్టర్ గారికి, జేసీ గారికి ఆదేశించి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేసుకున్నాం. ఒకవేళ ఇవాళ రేపట్ల గిట్ట అధికారులు వచ్చి వీళ్ళకు రైతులకు భరోసా చేయకుంటే ఇలా కలెక్టర్ ఆఫీస్ ఉండే కానీ, జేసీ మన జగిత్యాల కానీ
రోడ్డు మరమ్మతు పనులు చేస్తున్న కాంట్రాక్టర్పై ఎమ్మెల్యే మైనంపల్లి అనుచరులు దాడికి పాల్పడ్డారు. మల్కాజ్గిరి నియోజకవర్గం వినాయక్ నగర్ 137వ డివిజన్ పరిధిలో రోడ్డు మరమ్మతులు చేస్తున్నటువంటి కాంట్రాక్టర్పై బీఆర్ఎస్ మల్కాజ్గిరి సర్కిల్ వైస్ ప్రెసిడెంట్ బజార్ సాయి దాడికి పాల్పడ్డారు. తమ ప్రమేయం లేకుండా పనులు ఎలా చేస్తారని స్థానిక బీజేపీ మహిళా కార్పొరేటర్ని అసభ్య పదజాలంతో దూషిస్తూ తనపై దాడి చేశాడని సూపర్వైజర్ శశాంక్ నేరేడుమెట్టు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తమ పనులకు ఆటంకం కలిగించి దాడికి పాల్పడ్డ టీఆర్ఎస్ నాయకుడిపై చర్యలు చేపట్టాలని కాంట్రాక్టర్స్ అసోసియేషన్ మల్కాజిగిరి డిప్యూటీ కమిషనర్ కి కూడా ఫిర్యాదు చేశారు. తక్షణమే బీఆర్ఎస్ నాయకుడు సాయి గౌడ్పై కేసు నమోదు చేయాలని, లేని పక్షంలో మల్కాజ్గిరి సర్కిల్ వ్యాప్తంగా పనులు నిలిపివేస్తామని హెచ్చరించడం జరిగింది. గవర్నమెంట్ వర్క్ ని ఆపడం అనేది చట్టరీత్యా నేరం. ఆయనకేమైనా ఇబ్బంది ఉంటే ఏఈ ఉన్నారు, డిఈ ఉన్నారు, ఈ ఉన్నారు, వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. అంతేగాని మా సూపర్వైజర్ నుంచి కొట్టడం అనేది అయితే చాలా తప్పు సార్. ఇప్పుడు వాడు విషయం ఏంటి అంటే, శనివారం రోజు 4 గంటల సమయంలో మా యొక్క తోటి కాంట్రాక్టర్ శ్యామ్ కుమార్ గారు వాళ్ళ యొక్క లేబరు విత్ సూపర్వైజరు కాకతీయ నగర్లో వర్క్ చేస్తున్నారు. రోడ్ వర్క్, ఎర్త్ వర్క్ చేయడం జరిగింది. అయితే యాక్చువల్లీ రోడ్ ఏంటి అంటే అది చాలా చిన్నగా ఉంది, బస్సు వెళ్లే రోడ్డు. దాని గురించి అని నియర్ బై ఒక 1 కిలోమీటర్ రోడ్డు లెంత్ అది. దాంట్లో 9 మీటర్ల వెడల్పు చేయమని చెప్పి మాకు డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ గారు డిఈ గారు ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఆ ఇన్స్ట్రక్షన్ ప్రకారమే మేము రోడ్డు వెడల్పు చేస్తున్నాము. ఈ రోడ్డు వెడల్పు చేసే సమయంలో షాప్ ముందు ఉన్న మెట్లు, ఇంటి ముందున్న మెట్లు కొన్ని తీయాల్సి వచ్చింది. అవి తీస్తుంటే అక్కడ లోకల్లో ఉన్న బజార్ సాయి గౌడ్ అనే వ్యక్తి వచ్చి వీళ్ళ షాప్ లో ఉన్న మెట్లు ప్లస్ ఒక పార్టీకి చెందిన వాళ్ళ మెట్లు తీస్తున్నాం, ఇంకో పార్టీకి చెందిన వాళ్ళ మెట్లు తీయడం లేదు అని దుర్భాషలాడి, లేదన్నా మేము కరెక్టే చేస్తున్నామంటే కూడా టేప్ తీసుకొచ్చి ఆ టేప్ తో మెజర్మెంట్ చేయించి చూపించాడు. అతను చూపించిన తర్వాత ఏమనుకుంటున్నావు మీ కాంట్రాక్టర్ గారు ఏడి అది ఇది అని చెప్పి అతను తిట్టి అతన్ని బాగా కొట్టడం జరిగింది. ఆ కొడుతూ అతని షర్టు మొత్తం చింపేసి, అరే నీకు చెట్టు గట్టేయరా, ఆడోళ్ళ చెప్పులతో వీళ్ళని కొట్టాలే, కొట్టి మనం వైరల్ చేద్దాం, వీడేమనుకుంటుండో అది ఇది అని అన్న తర్వాత మా కాంట్రాక్టర్ కి ఇన్ఫర్మేషన్ తెలవడంతో కాంట్రాక్టర్ సూపర్వైజర్ ఫోన్ చేశాడు. అరే ఏమైంది అంటే, అరే ఏం రా ఏడున్నావు నువ్వు, వీడికి వస్తావా రావా, నీ సంగతి చూస్తా అని చెప్పి అతనికి వార్నింగ్ ఇచ్చి అతన్ని కూడా దుర్భాషలు ఆడి ఇతన్ని బాగా ముఖంపై, మూతిపై, ఛాతిపై కొట్టడంతో చాలా రక్తంతో తడిసి అతను మళ్ళా కాంట్రాక్టర్ ఫోన్ చేస్తే కాంట్రాక్టర్ వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి వచ్చింది. కాకతీయ నగర్ సుమంగళి ఫంక్షన్ హాల్ నుంచి నాగలక్ష్మి ఫంక్షన్ హాల్ మధ్యలో రోడ్డు, దానికి నిమిత్తం మేము రోడ్ వర్క్, ఎర్త్ వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఏఈ గారు డిఈ గారు వచ్చి మార్కౌట్ ఇచ్చిన ప్రకారం 9 మీటర్ల విడ్త్ రోడ్ అది. ఆ రోడ్ ప్రకారం మా సూపర్వైజర్ ఉండి లాస్ట్ 2-3 డేస్ నుంచి ఎర్త్ వర్క్ స్టార్ట్ చేస్తుంటే సాయి గౌడ్ అనే వ్యక్తి లోకల్ లీడర్ అంట, ఆయన వచ్చి మీరు పర్టికులర్ మనిషి ఇళ్ళ ముందే ఎక్కువ కట్ చేస్తున్నారు, వేరే వర్గం ఇల్లు ముందు ఎక్కువ కట్ చేయట్లేదు అని చెప్పేసి అసభ్యకరంగా మా మేస్త్రి వాళ్ళని దూషించడం స్టార్ట్ చేశాడు. అప్పుడు మా శశాంక్ సూపర్వైజర్ ఆయన చేతిలో టేప్ ఉంటే చూసి, నువ్వేనారా ఇక్కడ చేస్తుంది వర్క్ అని అంటే, అవునన్నా నేనే చేస్తున్నా అంటే, ఎవరా నీకు చెప్పింది ఇంత కట్ చేయమని అంటే, సార్ ఇట్లా మాకు చెప్పిరు, ఏఈ గారు చెప్పినట్టే చేస్తున్నాం మేము అంటే, ఎవర్రా అని చెప్పేసి ఏఈ గారిని, డిఈ గారిని, కార్పొరేటర్ మేడంని చాలా ఇంకా చెప్పలేనంత అసభ్యకరంగా దూషించి తిడుతుంటే మా అతను, అన్న అట్లా మాట్లాడుతున్నావు అన్న, నేను ఒకసారి మేడం వాళ్ళని కూడా పిలుస్తాను, మీరు ఒకసారి మాట్లాడండి అంటే, టేప్ ఇక్కడ ఇరా నేను కొలుసు చూస్తాను, టేప్ కూడా పెట్టి కొలుసు చూసుకున్నారు ఒక 2-3 ప్లేసెస్ లో. వాళ్ళకి పర్ఫెక్ట్ గా నీట్ గా వచ్చినాక ఆయన రికార్డ్ చేస్తున్నాడు ఇదంతా డిస్కషన్ అని చెప్పేసి ఆయన ఫోన్ గుంజుకొని మూతంతా పగలగొట్టి షర్ట్ చింపేసి ఆ ఫోన్ ని కూర్చోబెట్టి వేరే మనిషిని పిలిపించి దాంట్లో ఉన్న వీడియోస్ అన్ని డిలీట్ చేసి, తర్వాత మావాడు వెళ్ళిపోతుంటే మళ్ళీ పరిగెత్తుకుని పట్టుకొని వచ్చి చెట్టు కట్టేసిన విని అక్కడ ఉన్న వాళ్ళతో అందరూ చెప్పులతో కొట్టించి వీడియో తీసి, మనం కూడా వీడియో తీసి వైరల్ చేద్దాం విని అని వాడిని భయపడిచ్చాడు. వాడిని చంపేస్తా అని చెప్పి భయపడిస్తే వాడు ఏడుచుకుంటూ సారీ అన్న తప్పైపోయింది నా కాలు పట్టుకొని సారీ చెప్తేనే ఇక్కడ వదులుతారా అంటే, వాడికి సారీ చెప్పాకనే. కాకినాడ జిల్లా తాళ్లరేవు బైపాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాళ్లరేవు బైపాస్ లో ఆటోను బస్సు ఢీకొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న 6 మహిళలు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. వీరంతా రొయ్యల ప్రాసెసింగ్ కంపెనీలో పనిచేసే మహిళలుగా గుర్తించారు పోలీసులు. కంపెనీ నుండి తిరిగి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా స్థానికులు తెలిపారు.
తిరుపతి తాతయ్యకుంట గంగమ్మ జాతరలో భాగంగా స్థానిక కార్యవేశ సంఘం తరపున ఘనంగా పూజలు నిర్వహించి అనంతరం అమ్మవారికి సారె సమర్పించారు. స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, ఆలయ అర్చకులు, ఆలయ ఈవో మరియు పోర్టు చైర్మన్ వారికి పూర్ణ కలశంతో స్వాగతం పలికారు. శక్తి అమ్మవారికి సాయం సమర్పించడం జరిగింది. అమ్మవారు తిరుపతిలో నివసిస్తున్న అందరికీ ఆయుర్వేదాన్ని సాధించారని, అలాగే ఇలాంటి కార్యక్రమాలు చేసేదానికి ఆర్యవేశ్యులకి మరింత శక్తిని, మరింత సంపదలు, ఆయురారోగ్యాన్ని సాధించాలని అందరూ చల్లంగా ఉండాలని గంగమ్మని కోరుకుంటున్నాం. జై గంగమ్మ తల్లి. కడప జిల్లా కొండాపురం మండలం పి అనంతపురం దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ తుఫాన్ వాహనం ఢీకొన్న ఘటనలో 6 మృతి చెందగా మరో 5 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. తాడిపత్రి బళ్ళారికి చెందిన వారు తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లా ఓజిలి మండలంలోని ఇనుగుంట సచివాలయం పరిధిలోని ఇనుగుంట, లింగారెడ్డిపల్లి, రావిపాడు గ్రామాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పాల్గొన్నారు. ఆయనకు ప్రజలు, వైఎస్ఆర్సీపీ నాయకులు అపూర్వ స్వాగతం పలికారు. గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు వివరించి బుక్లెట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రతి కుటుంబానికి సంక్షేమం అందుతుందని అన్నారు. ప్రజారంజకంగా పాలన సాగిస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డికి ప్రజలంతా అండగా నిలిచి 2024 ఎన్నికల్లో మరోమారు ముఖ్యమంత్రిని చేసుకోవాలని కోరారు. కంప్లైంట్ అన్ని రాసుకోవాలా, అది ఎక్కడెక్కడ ఉండేది గంగమ్మ జాతర సందర్భంగా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో గంగమ్మ భక్తి చైతన్య యాత్ర అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. అనంత వీధిలోని పూర్వపు తిరుమల ముఖద్వారానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సారెతో భక్తి చైతన్య యాత్ర ప్రారంభించారు. వేలాది సంఖ్యలో భక్తులు, కళాకారులు విచిత్ర వేషధారణతో విచ్చేసి భక్తిని ప్రదర్శించారు. తిరుమలకు ఒకనాటి ముఖద్వారమైన తిరుపతి అనంత వీధి నుంచి మొదలైన పరసాల వీధి, రామచంద్ర పుష్కరిణి, మహతీయ కళాక్షేత్రం, ప్రకాశం రోడ్, గాంధీ రోడ్, బండ్ల వీధి, కాపు వీధి మార్గాల మీదుగా గంగమ్మ ఆలయం వరకు భక్తజన సందోహం మధ్య ఊరేగింపు కొనసాగింది.
తిరుమలలో తెలంగాణకు చెందిన యువకుడి ఆత్మహత్య కలకలం రేపింది. తెలంగాణ వికారాబాద్ జిల్లా దౌలతాబాద్ మండలం చంద్రకల్కు చెందినటువంటి భగవంత్ రెడ్డి కుమారుడు నరేష్ రెడ్డి 3 రోజుల క్రితం ఇంట్లో గొడవ పడ్డాడు. ఆ తర్వాత ముగ్గురు స్నేహితులతో కలిసి తిరుమలకు వచ్చాడు. ఆ తర్వాత జీఎన్సీ దగ్గర ఉన్న అటవీ ప్రాంతంలోని చెట్టుకు ప్లాస్టిక్ నీటి పైపుతో ఊరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అతని దగ్గరున్న కీప్యాడ్ ఫోన్ ఆధారంగా మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అతడితో పాటు వచ్చిన వారి కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ప్రజాదరణ విశేష స్పందనతో 100 రోజులు పూర్తి చేసుకుంది. దీంతో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మాజీ ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర్ రెడ్డి లోకేష్ యాత్రకు సంఘీభావంగా టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి పట్టణంలోని అనంత పద్మనాభ దేవాలయం నుండి వ్యవసాయ మార్కెట్ యార్డ్, శ్రీనివాస సర్కిల్, సోమప్ప సర్కిల్, శివ సర్కిల్, గోనెగొండ్ల రోడ్డు మీదుగా ఎమ్మిగనూరు మండలం ఎర్రకోట గ్రామ సమీపంలోని బాటమారెమ్మ దేవాలయం వరకు 3000 మంది టీడీపీ శ్రేణులతో కలిసి 8 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రారంభమైన పాదయాత్ర రాయలసీమ మీదుగా ప్రస్తుతం శ్రీశైలంలో కొనసాగుతోందన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాలు ఎక్కడని లక్ష్మీదేవునిపల్లి రిజర్వాయర్ ఒట్టి మాటలేనా అని కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు. పీపుల్స్ మార్చ్ సందర్భంగా పాదయాత్ర చేస్తున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఈ రోజు రంగారెడ్డి జిల్లా జిల్లేడు చౌదరిగూడ మండలంలోని లక్ష్మీదేవునిపల్లిలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో షాద్నగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వీర్లపల్లి శంకర్, పరిగి మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, విప్లవ గాయకుడు గద్దర్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. లక్ష్మీదేవిపల్లి ఈ ప్రాంతం నుంచి ప్రాజెక్టు తయారైతే షాద్నగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక మండలాలు, రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి అనేక మండలాలు, నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలకు కూడా నీళ్లు పారుతాయని, అలా పారితే ఈ భూములు దున్నుకొని బతకొచ్చు అనేటువంటి ఆశతో దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజానికం ఆశగా ఎదురు చూస్తున్నటువంటి సంగతి మనందరికీ తెలిసింది. కేవలం గాలి మాటలతో ప్రజలను మోసపరుస్తూ మాయ చేస్తూ పాలన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి పక్కా నిదర్శనం. ఇంతవరకు కృష్ణానదిపై 9.5 సంవత్సరాల కింద రాష్ట్రాన్ని తెచ్చుకున్నది నీళ్ల కోసం. కృష్ణానది నుంచి ఆయన మొదలుపెట్టిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఒక్క చుక్క నీళ్ళు కూడా పాలమూరు కానీ జిల్లా జిల్లా ఒక్క చుక్క నీళ్ళు 9.5 సంవత్సరాలుగా కృష్ణానదిలో నీళ్లు పారుతూనే ఉంది. 9.5 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర బడ్జెట్ పెడుతున్నారు. 9.5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని కుదబెట్టి 5 లక్షల కోట్లు అప్పు కూడా తెచ్చారు. ఇంత సంపద ఉంది, కావాల్సిన నీళ్లు ఉంది. బ్రేక్ తీసుకుందాం. ಕೆಂಪು ರುಬಿ, ಮುತ್ಯಂ ಪೆರ್, పగడం కోరల్, పచ్చ ఎమరాల్, కనకపుష్య రాగం ఎల్లో సఫైర్, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సైట్. రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం?
మీకు జాతక రత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించవలసిన అడ్రస్ ఎస్కే జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్ 9640261234. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తోంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. వారాసిగూడలోని ప్రిన్సిపల్ అండ్ డైరెక్టర్ కేఆర్ ధరణి రాణి ఆధ్వర్యంలో క్రేజీ ఇంటర్నేషనల్ ప్లే స్కూల్ నూతనంగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ వారాసిగూడ వాసులు, స్నేహితులు, పేరెంట్స్ ప్లే స్కూల్ లేక ఇబ్బందులు పడుతున్నారని ఆమె దృష్టికి రావడంతో ఇది స్థాపించానని అన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ యాజమాన్యం, ప్రిన్సిపల్ మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. శ్రీకాంత్ గత 25 సంవత్సరాల నుంచి సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉండి ఎందరో విద్యార్థులకి వాళ్ళకి విద్యని బోధిస్తూ సెయింట్ జాన్స్ హై స్కూల్ అలాగే శ్రీ సరస్వతి హై స్కూల్ రెండు నడపడం జరుగుతుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా గమనిస్తే మన ఏరియా వాళ్ళందరూ కూడా ప్లే స్కూల్ పల్నర్ వెళ్ళడము లేకపోతే కాలనీ తారకో వెళ్ళడం జరిగింది. సో అది చాలా ఉండడము, మనలో ఒక మంచి ప్లే స్కూల్ లేకపోవడము అది మైనస్గా భావించి నా తోటి స్నేహితులు అండి, ఫ్రెండ్స్, రిలేటివ్స్ వాళ్ళందరూ కూడా మరి ఇక్కడ ప్లేస్ బాగుంటుందన్న ఐడియా ఇవ్వడం ద్వారా ఓక్రిడ్జి ఇంటర్నేషనల్ ప్లే స్కూల్ అని చెప్పేసి వారసిగూడ రోడ్ నెంబర్ 5లో ఈ కంప్లీట్ ప్లే స్కూల్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇది బచ్పన్, అకాడమిక్ హైట్స్, కిడ్జీ, తర్వాత యూరో కిడ్స్ అలాంటి పాఠశాలలు ఏవైతే ఉన్నాయో ప్లే స్కూల్స్ దానికి ధీటుగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ మరి అక్కడ వేల ఫీజులు తీసుకుంటున్నారు. ఇక్కడ మోడరేట్గా ఫీజు పెట్టి బచ్పన్ స్టైల్లో, కిడ్జీ స్టైల్లో ప్లే స్కూల్ని ఇక్కడ పెడదామని చెప్పేసి పెట్టడం జరిగింది. ఇక్కడ మరి మొత్తం కూడా ప్లేవే ఎన్వైరన్మెంట్ ఉంటుంది. దాదాపుగా 3000 SFTలో పిల్లలకి చాలా ఆహ్లాదకరమైన ప్లేస్ ఉంటుంది ఆడుకోవడానికి కానీ చేయడానికి కానీ. ఇంకోటి ఏంటంటే ఇయర్ కేవలం 30 to 40 స్టూడెంట్స్ని మేము అడ్మిషన్స్ తీసుకుందాం అనుకుంటున్నాము. ఎందుకంటే వాళ్ళపైన కాన్సన్ట్రేట్ చేసి పేరెంట్స్కి కావాల్సింది ఏదైతే ఉందో ప్లేవే మెథడ్, ఆ ప్లేవే మెథడ్ని మేము ఇక్కడ ఏమంటారు ఇంప్లిమెంట్ చేసేసి ఫస్ట్ ఇయర్లోనే ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక ఎడ్యుకేషన్ ఇద్దామని చెప్పేసి ప్లాన్ చేసుకొని ఇక్కడ రోడ్ నెంబర్ 5లో వారధులలో ఓక్రిడ్జి ఇంటర్నేషనల్ స్కూల్ని కంప్లీట్ ప్లే స్కూల్, ఇది కేవలం ప్లే గ్రూపు, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఈ 4 క్లాసెసే ఉంటాయి. పిల్లలకు కూడా పోర్టబుల్ ఏసీలు పెట్టాము. పిల్లలకు కూడా అంటే క్లమ్జీ ఉండకుండా చాలా పెద్ద ప్లే ఏరియా ఉంది. సో ఇక్కడ వాడే ఐటమ్స్ కూడా మేము ఎకో ఫ్రెండ్లీ ఐటమ్స్ వాడుతున్నాము. బెంచెస్ కానివ్వండి, చైర్స్ కానివ్వండి, వాళ్ళు ఆడుకునే ఐటమ్స్ కానివ్వండి. అంటే చాలా మటుకు నార్మల్ ప్లాస్టిక్ బేగంబాద్లో దొరికే ప్లాస్టిక్ చైర్స్ ఉంటాయి, కానీ మేము ఇక్కడ నాణ్యతని పాటిస్తూ అలాగే బెంచెస్, వాళ్ళు వాడే బుక్స్, వాళ్ళు వాడే డెస్క్ అన్నీ కూడా ఎకో ఫ్రెండ్లీగా వాడి పిల్లలకి ఒక మంచి ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయడంలో సఫలీకృతం అవుతామని చెప్పేసి కోరుకుంటూ, ఎవరైనా పిల్లలు ఉంటే ఇక్కడ ఏరియా వాళ్ళు మీకోసమే తెచ్చాము ఇది.
డెంగ్యూ దినోత్సవ సందర్భంగా నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఆర్జీఓ కార్యాలయం ముందు జిల్లా వైద్యాధికారులతో కలిసి జిల్లా అదనపు కలెక్టర్ మయాంక్ మిట్టల్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ రామ్మోహన్ రావు మాట్లాడుతూ ఇంటి పరిసరాలలో నీరు నిలవకుండా పరిశుభ్రతను పాటించి డెంగ్యూ వ్యాధిని నిర్మూలించుకుందామన్నారు. డిప్యూటీ జిల్లా వైద్యాధికారి శైలజ మాట్లాడుతూ ప్రజలందరి అవగాహనతోనే డెంగ్యూ వ్యాధిని నిర్మూలించడం సాధ్యమవుతుందని అన్నారు. నారాయణపేట ఆర్డీఓ ఆఫీస్ నుండి పాత బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం పాత బస్టాండ్ దగ్గర డాక్టర్ అశోక్ కుమార్ డెంగ్యూ వ్యాధి నిర్మూలనకు అందరితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బాలాజీ, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. రామ్ మనోహర్ రావు, డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్, నారాయణపేట డిస్ట్రిక్ట్. ముఖ్యంగా ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా డెంగ్యూ డేను జరుపుకుంటున్నాం. డెంగ్యూ డేను జరుపుకోవడం అంటే డెంగ్యూ వ్యాధిని నివారించడం. దోమలు ఏ రకంగా పుడుతున్నాయి, ఈ అడిస్ ఎజిప్టీ అనే దోమలు కుట్టడం వల్ల మనకు డెంగ్యూ జ్వరం వస్తుంది. కాబట్టి ఈ అడిస్ ఎజిప్టీలో మనకు డెంగ్యూ అనే వైరస్ ఉంటుంది. కాబట్టి ఈ వైరస్ మానవ శరీరంలో చేరిన తర్వాత 3 నుంచి 10 రోజుల వరకు శరీరంలో అది ఉత్పత్తి చెంది జ్వరం రావడం, తీవ్రమైన జ్వరం రావడం, కీళ్ళ నొప్పులు, ఆ తర్వాత ముక్కులోకి వెళ్ళి చింగులోకి వెళ్ళి రక్తం కారడం, ఆ తర్వాత శరీరం మొత్తానికి దద్దులు రావడం, శరీరం మీదనే కాకుండా పేగులలో కూడా దద్దులు రావడం, పేగులో రక్తస్రావం జరగడం, దీనివల్ల ఏదైతే మన ముక్కు నుంచి రక్తం కారడం, చెవులకి రక్తం కారడం, ఆ తర్వాత పేగులలో రక్తం కారడం వల్ల మలం కూడా నల్ల కలర్ మారుతుంది. దీంట్లో మనం 99 మంది బతికించవచ్చు. 1% మంది చావడానికి చాలా డేంజరస్ ఉంది డిసీజ్. కాబట్టి దీన్ని మనం రక్షించుకోవాలి, మన ప్రాణాన్ని రక్షించుకోవాలి. ముఖ్యంగా పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి. పబ్లిక్ అవేర్నెస్ అంటే ఈ జబ్బు ఏ రకంగా వస్తుంది, దీన్ని రాకుండా ఏ రకంగా కాపాడుకోవాలి, దీని పరిణామాలు ఏంటని చెప్పేసి దీన్ని తీసుకోవాల్సిన చర్యలు అంటే ముఖ్యంగా అవేర్నెస్ క్యాంప్. మన ఇంటి పరిసరాల్లో చిన్న చిన్న మురుగునీటి కుంటలున్న, తర్వాత పలిగిపోయిన టైర్లు, లేకుంటే మామూలుగా పాడైన కూలర్లు, ఆ తర్వాత ఇంటి ఆవరణలో చిన్న చిన్న కుంటలు ఉంటే నీటి కూడటం. ఈ దోమలు ప్రత్యేకంగా పగటిపూట కుట్టడం జరుగుతుంది. ఈ దోమలు మంచి నీళ్ళలో నివసిస్తాయి. కాబట్టి నీటి నిల్వ అనేది ఉంచకూడదు. మామూలు గాజు తోటి కావచ్చు, లేకపోతే సిమెంట్ తోటిలో కావచ్చు, వాటిలో మనం నీరు నిల్వ ఉంచడానికి లేదు. కొందరు ఇంటి పై కప్పున కొందరు పాడైన టైర్లు పడేస్తుంటారు, కొబ్బరి చిప్పలు పడేస్తుంటారు. ఇటువంటి వాటిని అన్నిటిని నివారించి పరిసరాల పరిశుభ్రత పాటించడం. ఈ రకంగా ముఖ్యంగా మనం పరిశుభ్రత పాటించినట్టయితే మనకు ఈ దోమలు కుట్టకుండా నివారించవచ్చు. దానికి మనం ప్రజలను, మన ప్రాణాల నుంచి కాపాడవచ్చు. దానికి మా డిపార్ట్మెంట్ తరఫున మేము కంకణం కట్టుకొని ప్రతి ఒక్కరికి మేము ప్రచారం చేసి అవేర్నెస్ క్రియేట్ చేస్తామని చెప్పేసి ఈ మీటింగ్ పరంగా తెలియజేయడం, మీడియా వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రయాణికులకు అందుబాటులోకి రానున్న ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు. హైదరాబాద్ విజయవాడ మార్గంలో 50 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను ప్రారంభించనున్న టీఎస్ఆర్టీసీ. జగిత్యాల జిల్లా రహదారిపై ధాన్యం బస్తాలపై కూర్చుని రైతుల నిరసన. ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని డిమాండ్. రోడ్డు మరమ్మతు పనులు చేస్తున్న కాంట్రాక్టర్పై ఎమ్మెల్యే మైనంపల్లి అనుచరుల దాడి. పోలీసులకు ఫిర్యాదు చేసిన సూపర్వైజర్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.